హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ టు ప్రెస్టేజ్ ఎక్స్క్లూజివ్ ప్రొడ్యూట్. నా పేరు ధనుంజయ్. చాలామంది ఇళ్లలో ఎలక్ట్రిక్ రైస్ కుక్కర్ వాడుతూ ఉన్నారండి. అది అల్యూమినియంది. కానీ ఇప్పుడు చాలామంది మా స్టోర్కి వచ్చి చాలామంది అడిగే క్వశ్చన్ ఏంటంటే, మా ఇంట్లో ఎలక్ట్రిక్ రైస్ కుక్కర్ పాతది ఉంది, అందులో అల్యూమినియం బౌల్ వాడుతున్నాము, ఇప్పుడు మేము స్టెయిన్లెస్ స్టీల్ బౌల్ వాడాలనుకుంటున్నాము, అది వర్క్ అవుతుందా అని చెప్పేసి చాలామంది వచ్చి క్వశ్చన్ చేస్తున్నారు. మేము మీ అందరికీ ఇచ్చే ఆన్సర్ ఒకటేనండి. అల్యూమినియం బౌల్ ఉండే రైస్ కుక్కర్లో స్టెయిన్లెస్ స్టీల్ బౌల్ అనేది వర్క్ చేయదు. నెంబర్ 2, అన్నం అనేది ఉడకదండి. మీకు అల్యూమినియం బౌల్ అనేది ఈ విధంగా వస్తుంది, లైట్ వెయిట్ ఉంటుంది. అదే ఎస్ఎస్ బౌల్ అనేది ఈ విధంగా హెవీ గేస్తుంటుంది, కింద బాటం అనేది డబల్ లేయర్తో చాలా స్ట్రాంగ్గా ఉంటుంది. ఈ అల్యూమినియం బౌల్కి సంబంధించి రైస్ కుక్కర్ ప్రొడ్యూస్ చేసే హీట్ అనేది ఈ బౌల్లో అన్నం ఉడకడానికి సరిపోయిన హీట్ మాత్రమే ప్రొడ్యూస్ చేయగలదు. అదే ఇలాంటి రైస్ కుక్కర్లో మీ ఈ బౌల్ వాడారు అంటే ఈ బౌల్ హీట్ అయ్యేంత టెంపరేచర్ ఇది ప్రొడ్యూస్ చేయలేదు. సో ఈ బౌల్ అనేది ఈ అల్యూమినియం రైస్ కుక్కర్లో సెట్ కాదండి. మీకు ఈ ఇన్ఫర్మేషన్ అనేది వర్త్ అనిపిస్తే మా పేజ్ అనేది ఫాలో చేయండి, లైక్ చేయండి. ఇలాంటి మరిన్ని డౌట్స్ మీకు ఏమైనా ఉంటే కింద కామెంట్లో క్వశ్చన్ చేయండి. నెక్స్ట్ వీడియో కన్ఫర్మ్గా క్వశ్చన్స్ అన్నిటికీ ఆన్సర్ చేస్తాను.